టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఉల్లి పొరక కర్రీ అయితే చేస్తున్నాను. ఇది చపాతీలెంబడి చాలా బాగుంటుంది. వేడి వేడిగా చపాతీలెంబడి ఇది టమాటాలు రెండేసుకొని మంచిగా ఫ్రై లాగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈరోజైతే చపాతీలెంబడి ఉల్లి పొరక కర్రీ అయితే చేస్తున్నాను. ఇవి ఉల్లి పొరకలు ఫ్రెష్గా అయితే తీసుకున్నానండి. ఇక్కడ వస్తుంది మా ఇంటికాడ అయితే అమ్మటానికి. ఫ్రెష్గా ఉందని తీసేసుకున్నాను. చూడండి ఎంత సన్నగా తరిగితే అంత బాగవుతుంది కూర. ఇవంతా సన్నగా తరుక్కొని మంచిగా కడుక్కొని పక్కకైతే పెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 4 పావులు నూనె అయితే వేసుకున్నాను. కొద్దిగా నూనె ఎక్కువనే వేయాల ఉల్లి పొరకలో. తర్వాత ఒక 2 పెద్ద పెద్ద ఆనియన్ తీసుకొని అయితే సన్నగా తరిగి నూనెలో ఫ్రై లాగా చేసేసుకోవాలా. మొత్తము మంచిగా రెడ్ కలర్లో అయితే రానియాల ఉల్లిగడ్డల్ని. ఇవి 2 కలిసి పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూడండి. తర్వాత దాంట్లో పసుపు వేసుకుంటున్నాను. ఈ పచ్చివాసన పోయే వరకు ఈ పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఆనియన్ మంచిగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నా. తర్వాత ఈ ఉల్లి పొరక అయితే మంచిగా కడిగి అయితే పక్కకు పెట్టుకొని దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఉల్లి పొరక మంచి మనకు హెల్దీ కూడా. ఇలా చేసుకొని చపాతీలు ఎంబడి తింటే. ఇవన్నీ 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. కారం అయితే వేస్తలేను. ఒక 5-6 పచ్చిమిర్చి కారం బాగుంది పచ్చిమిర్చిలా, అందుకే 5-6 వేసాను. ఇవంతా మంచిగా కలబెట్టుకోవాలా. తర్వాత సన్న మంట మీద అయితే పెట్టేస్తున్నానండి. మూత పెట్టి కొద్దిగా సన్న మంట పెడితే మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా కలబెట్టుకొని మరొకసారి ఇలా మూత పెట్టి పెట్టేస్తూనే ఉండాలా. ఒక 2 సార్లు 3 సార్లు మూత పెడితేనే ఉంటే మంచిగా ఉడికిపోతుంది. తర్వాత తీసేసి దాంట్లో ఒక 3 పెద్ద పెద్ద టమాటాలు తీసుకున్నాను ఎర్రయి. కొద్దిగా కల్యమాకు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలబెట్టుకొని మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టి పెట్టేయాలి సిమ్ము మంట మీద. మంచిగా ఫ్రై లాగా అయిపోతుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై లాగా అయిపోతుంది. ఉడికిపోతుంది మొత్తము ఉల్లి పొరక అయితే. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత సన్నగా కొత్తిమీర తరిగి పైనుంచి అయితే దింపుకోవాలా. టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లి పొరక కర్రీ. మీకు ఈ ఉల్లి పొరక కర్రీ ఎంతమందికి ఇష్టం ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఫుల్ వీడియో మొత్తం అయితే వాచ్ చేసి చూసి సపోర్ట్ అయితే చేయండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి అయితే చూడండి మీరు కూడా ఉల్లి పొరక కర్రీ.